వల్ల ఉపయోగం జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 0.5 1% వదులుకోరు కదా. ఎందుకంటే ఇక్కడ పొత్తులో ఉన్నామని చెప్పినప్పుడు అక్కడ కూడా పొత్తులోకి వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. మొన్నే కదా నెలన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పొత్తులో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో పొత్తులో వెళ్ళటం లేదని అంటే మరి భారతీయ జనతా పార్టీ దాని దగ్గరికి వెళ్తాం లేదనే భావన కూడా కలిగింది కదా. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన సమాధానం వాళ్ళిద్దరు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మనం నైతికంగా ఉంటే అవతల కూడా నైతికంగా ఉంటారు. సో లేదు అని అంటే ఏ రకంగా పొత్తులు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది మీరు చూస్తా ఉన్నారు. మీరు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తా, లేదంటే మీరు 4 ప్రకటిస్తే రేపు పొద్దున్న 4 ప్రకటిస్తా అంటే ఇప్పుడే అది ఏ విధంగా ఉందో మనకే అర్థం అవుతుంది కదా. రైట్. ఇక్కడ రవికిరణ్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం, నిన్న శివప్రకాష్ గారిదంటూ ఇవాళ ఈనాడులో ఒక కథనం కూడా వచ్చింది. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు పొత్తులకు సంబంధించి, సంప్రదిస్తే మేము పొత్తులకి సిద్ధంగానే ఉండేవాళ్ళం అనేసి. అది ఎంతవరకు వాస్తవం? సంప్రదిస్తే పొత్తులకు సిద్ధంగా ఉండేవాళ్ళం అనేది అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. ఇప్పుడు పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. జనసేన పార్టీ మా మిత్రపక్షంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, గత 2 సంవత్సరాలుగా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తెలుగుదేశం పార్టీతో కూడా మనం. చిన్న డైలాగ్ అంటే నేను ఇక్కడ మళ్ళీ ఇంటర్సెప్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒక చిన్న ముక్క ఈనాడు, అందుకని మళ్ళీ డౌట్ వచ్చి నేను తెప్పించి చూస్తున్నాను. పొత్తుల గురించి ఎవరైనా ముందుకొస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, అటువంటి వాతావరణం ఇంకా కనిపించలేదు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మీరు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని సిద్ధంగా. అంటే పొత్తుల గురించి ఎవరైనా ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇప్పటికే మాట్లాడేశారు అని కదా రోజు జరుగుతున్నటువంటి ప్రచారం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆ మధ్యన మీ ఇద్దరి మధ్యన చిన్న గ్యాప్ ఏదో ఉందంటే అది సెటరేట్ చేస్తున్నారు. ఇంకో పక్కన తెలుగుదేశం మిమ్మల్ని సంప్రదించింది, ఆ మధ్యన చంద్రబాబు గారు కలిసింది అందుకే, లోకేష్ గారు కలిసింది అందుకే అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రజలందరూ అనుకుంటోంది. తర్వాత రాధాకృష్ణ గారు చెప్పింది అయితే మీ ఇద్దరు కలిసి, అంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఎందుకు అడుగుతున్నారంటే మీతో పొత్తు వద్దని, పొత్తు వల్ల నష్టం జరుగుతుంది కానీ మీకు నెక్స్ట్ 5 years కూడా మేమే మద్దతు ఇస్తాము అని చెప్పడం కోసమని ఆయన రాసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది అని ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా క్లియర్ చేస్తారా? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయి నాయకులు అన్నా సరే, అంటే ఏ స్థాయి నాయకులు ఏం మాట్లాడినా ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీతో మీరు చర్చలు జరుపుతున్నాను అన్నారా? లేకపోతే యువగలం వేదిక మీద సక్సెస్ మీట్లలో పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూడా మాతో వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నప్పుడు కానీ ఆ వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరన్నా సరే భారతీయ జనతా పార్టీ మేము చర్చ జరుపుతున్నామని చెప్పి అన్నారా? అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా గతంలో సోమవీర్రాజు గారు కానీ, ఇప్పుడు పురంధేశ్వరి గారికి కానీ ఎవరన్నా సరే మేము తెలుగుదేశం పార్టీ కోసం వెయిట్ చూస్తున్నాను, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చినా అన్నావా? ఏమీ అనలేదు కదా. అందరి ఒకే ఒక్కళ్ళు, ఎవరో పవన్ కళ్యాణ్ గారు. వారేమంటున్నారు, నేను ఏదైతే తెలుగుదేశం పార్టీతో వెళ్తానని